నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అసలు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు 2026 రాబోతుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరంలో నాకు పెళ్లయితుందా అని కొంతమంది అనుకుంటూ హ్మ్. ఉంటారు. కొత్త ఉద్యోగం వస్తుందా అని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంటుంది. సమస్యలుంటాయి. వచ్చే సంవత్సరమైనా తీరిపోతాయా అని. అయితే ఇప్పుడు మనం 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలెలా ఉంటుంది? గ్రహాల స్థితిగత అనుకోవచ్చు. అవి ఎలా ఉంటాయి? మనం జనరల్‌గా చెప్పాలంటే మన సాంప్రదాయం ప్రకారం ఉగాది రోజే అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం గూడా ఎలా ఉంటుందని తెలుసుకోవాలనిపిస్తుంది గాబట్టి ఒకసారి తెలియచేయండి. ఆంగ్లనామ సంవత్సర 2026 రాశి ఫలాలన్నమాట ఇవి. అంటే తెలుగైతే ఉగాది నుంచి చెప్పుకుంటాం. ఇది ఇంగ్లీష్ పద్ధతి కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026లో. ముందుగా మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చెప్దాం. ప్రధానమైనటువంటి గ్రహాలు. మనకి గురుడు ఏం చేశాడంటే 2 జూన్ 2026 వరకు మిథున రాశిలో ఉంటాడు. హ్మ్. ఆ తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. తర్వాత వక్రగతులు ముందుకెళ్ళడాలు, సింహరాశిలోకొస్తాడు అక్టోబర్ నెలలో. మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళడం అలా జరుగుతుందనమాట. తర్వాత ఈ యొక్క రాహువు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈయన 2026 సంవత్సరం నవంబర్ 25 తేదీన కుంభరాశి నుంచి ఈ యొక్క మకర రాశిలోకొస్తాడు. ప్రస్తుతం కేతువు సింహరాశిలో ఉన్నాడు. నవంబర్ 25, 2026 సంవత్సరంలో ఈయన సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. హ్మ్. ఇకపోతే శని వక్రించి మనకి మీనరాశిలోనే ఉన్నాడు. ఇక జనవరిలో మనకి మకర సంక్రాంతి అంటాం కదా! ఆ! జనవరి 14న రవి మకర రాశిలోకొచ్చి నెలకొక రాశి చొప్పున అలా తిరుగుతా ఉంటాడు. ఇంక మిగతా చిన్న గ్రహాలన్నీ అంతే అనమాట. సో, ఓవరాల్‌గా మనం ప్రధాన గ్రహాలన్నిటిని కూడా మనం బేస్ చేసుకొని 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో మనం చెబుదాం. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటారా? అసలెలా ఉంటుంది? వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహువు హ్మ్. నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉంటుంది. అప్పటి వరకు కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. కానీ బుర్ర పని చేయదు. నవంబర్ 20 తర్వాత సూపర్ ఉంటుంది. సోదరుల డెవలప్‌మెంట్, చేసేటటువంటి వ్యాపారాలన్నీ కలిసొస్తాయి. తర్వాత పంచమ శని, పిల్లలు ఏడిపించుకు తింటారు రాక్షసులైపోయి. హ్మ్. వీళ్ళందరినీ వీళ్ళ గోల భరించలేక పిల్లలనందరినీ హాస్టల్‌లో ఏసేస్తారు తల్లిదండ్రులు. ఆ విధంగా పిల్లలతో పెద్దవాళ్ళకేమో పిల్లలతో శత్రుత్వము ఇవి ఏర్పడడం చిన్న చిన్న డిస్కషన్స్ ఏర్పడడం లాంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క గురుడు 2 జూన్ 2026 సంవత్సరం వరకు మిథున రాశిలో ఉండడం వల్ల హ్మ్. అప్పులు బాగా వస్తాయి. ఆదాయాలు బానే ఉంటాయి. కారులో తిరుగుతారు, ఆదాయాలు బానే పెరుగుతాయి. అన్నీ బానే హ్మ్. ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఇల్లు కడుతున్నారనుకోండి. ఇంతకుముందు అందరికీ ట్రై చేస్తే అప్పులొస్తాయి. కానీ ఇప్పుడు ట్రై చేయాల్సిన కష్టంగా వచ్చేవి. ఇది ఇప్పుడు అవసరం లేదు. ఇగో ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు. నేను కడతాను అని చెప్పి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క తప్పు చేస్తారు. పాత వాళ్ళు మంచి వాళ్ళని వదిలేసి చెడ్డవాళ్ళు కొత్తగా పరిచయమైనటువంటి వాళ్ళు, వాళ్ళు మంచోళ్ళు అనుకున్న భ్రమలో రాహు తీసుకెళ్ళి పడేస్తాడు. హ్మ్. అర్ధాష్టమ రాహువు కాబట్టి. అందువలన మంచి మిత్రుల్ని, బంధువుల్ని, తల్లిదండ్రులని వీళ్ళందరిని వదిలేసి చెడ్డవాళ్ళ ట్రాప్‌లోకెళ్ళిపోతారు. ఎప్పటి వరకు? నవంబర్ 25 వరకు మన మాట వినరు వృశ్చిక రాశి వాళ్ళు. అందువలన ఈ విషయంలో జాగ్రత్తగుండాలి. పిల్లలు కూడా లవ్‌లు, ప్రేమలు అని జెప్పేసి లివింగ్ ఇన్ రిలేషన్స్ అని జెప్పేసి విదేశాలకు వెళ్ళేమో స్టూడెంట్స్‌ని చదువుల కోసం పంపుతుంటే ఇండియాలోనే లివింగ్ ఇన్ రిలేషన్స్ వచ్చేసినాయి. కో లివింగ్‌లొచ్చేసినాయి హాస్టల్స్‌లో. కల్చర్ మారింది కాబట్టి పిల్లల హ్మ్. విషయంలో కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులకుంది. భార్యాభర్తల మధ్య సంబంధం ఏ విధంగా ఉండొచ్చు? వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ కొత్త సంవత్సరంలో కుదిరే అవకాశం ఉందంటారా? ఎలా అండి? భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏ ఏ ఎవ్వరికీ ఏం గొడవలుండవు. జస్ట్ తన్నుకోడాలే అనమాట. మామూలు మాటల యుద్ధాలుండవు. జస్ట్ ఫైటింగే. ఏ రాశైనా. కాబట్టి వృశ్చిక రాశి వారికి నో ప్రాబ్లమ్ అమ్మ. ఎవరి పనులు ఆళ్ళు చేసుకుంటారు. కాబట్టి గొడవలనేటటువంటివి ఉండవు. అండ్ ఆర్థికంగా
ఆదాయాలు బాగా ఉన్నాయి కాబట్టి, పెరుగుతాయి కాబట్టి అస్సలు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉండవు. హ్మ్. అలాగే ట్రాన్స్‌ఫర్స్ వీళ్ళు కోరుకున్న చోట్లకి రావు. చేసేటటువంటి పని ఉద్యోగం ఉన్న చోట వాళ్ళకి ప్రమోషన్స్, గుర్తింపు ఉండదు. ఎప్పటి వరకు? 2 జూన్ 2026 వరకు. హ్మ్. ఆ తర్వాత నుంచి వీళ్ళకి గ్రహణం విడిచిన మబ్బు ఇలా పక్కకెళ్ళిపోద్ది. గ్రహణం విడిచేస్తది కదా! ఆ చంద్రుడిలాగా వీళ్ళందరికీ కూడా వీళ్ళ గుర్తింపు, వీళ్ళ యొక్క తేజస్సు, వీళ్ళ యొక్క ప్రతిభ అక్కడ ఆఫీస్ చుట్టూ తెలుస్తుంది. కొలీగ్స్ కోఆపరేట్ చేస్తారు. అందరూ కూడా మీకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదే 2 జూన్ 2026 వరకు ఆఫీస్‌కి ఎందుకెళ్తున్నానురా బాబు హ్మ్. అనుకుంటారు. ఇంట్లో ఉంటే ఏబీసీడీ ఎలకల బాధ, ఇంట్లో ఉంటే పెళ్ళాం బాధ, బయటకెళ్తే అప్పుల బాధ, అప్పులోళ్ళ బాధ. హ్మ్. తర్వాత ఆ విధంగా ఉన్నటువంటి వృశ్చిక రాశి వారి పరిస్థితి 2 జూన్‌తో మొత్తం మారిపోద్ది. హ్యాపీగా ఉంటారమ్మా. అయితే ఈ యొక్క రాహు అక్టోబర్‌లో మారతాడు కాబట్టి అంతవరకు ఆర్‌పి బిజినెస్, జన్మభూమి బిజినెస్, మీకు లారీలు లారీలు డబ్బులొస్తాయని చెప్పేసి మాయగాళ్ళందరూ పరిచయాలవుతారు. హ్మ్. ఈ వృశ్చిక రాశి వారికి మనం ఎంత చెప్పినా నాయన అలాంటి భ్రమంలోకెళ్ళొద్దన్నా రాహువు ఆకర్షిస్తాడు. వెళ్ళిపోతారు. వాళ్ళు చేసి కాస్త ధనం లూజ్ అవ్వడానికి అవకాశాలున్నాయి. కాబట్టి ఇది దీని నుంచి తప్పించుకోవాలంటే చెడ్డవాళ్ళతో దోస్తానా చేయకూడదు. ఇది రాశి ఫలాలంటే. అవును. మరి వాళ్ళు ఏదైతే జ్యోతిష శాస్త్రం చెప్తుందో దాన్ని పాటిస్తే వాళ్ళు ఆహా! బావుంటుంది. చెడ్డవాళ్ళతో తిరగకూడదు. రైట్ మానేస్తే అయిపోయాయి. ఆ విధంగా చేపల రొయ్యల చెరువులు లాభాలే లాభాలు. అండ్ కౌలుకు తీసుకున్నటువంటి పొలాలు మంచిగా పండుతాయి. అలాగే పిల్లలు కూడా ఉద్యోగాలు మెయిన్‌గా పిల్లలకు ఉద్యోగాలన్నీ వచ్చేస్తాయి. తల్లిదండ్రులు బ్రహ్మాండంగా సంతోషిస్తారు. అండ్ వృశ్చిక రాశి వారు ఉత్తుత్తి విడాకులు తీసుకుంటారు. హ్మ్. ఉత్తుత్తి విడాకులంటే పర్మనెంట్. ఇది కోర్ట్‌కెళ్తారు భార్యాభర్తలు. కోర్ట్‌కెళ్తారు. ఇదిగో నువ్వు విడాకులు ఓన్లీ పేపర్స్ వరకే చేసుకుందాం. మా అమ్మ నువ్వు అబద్ధాలాడి నన్ను పెళ్లి చేసుకున్నావు. మా అమ్మ తృప్తి కోసం రోజు నన్ను అడుగుతుంది కాబట్టి విడాకులు తీసుకుందామని కోర్ట్‌కెళ్లారు. జడ్జి ఆర్డర్స్ తీసుకున్నారు. హ్మ్. ఒకే ఇంట్లో ఉంటున్నారు. నో ఓకే. కాపురం. అంటే అలా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క అనుబంధం కొన్ని కేసుల్లో గురుడు వ్యక్తిగత జాతకంలో బాలేనోళ్ళకుంటుంది. ఇలాంటియన్నీ కూడా జరుగుతాయి. పరిహారం అంటే ఏంటండి? పరిహారం 2 చేసుకోవాల. రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోం పావు మినుములు ఆవుపేట రంగున్నటువంటి వస్త్రాలిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8, 5కి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, హ్మ్. మహాకాళి యొక్క మంత్రాన్ని కానీ వీళ్ళు జపం చేసుకొని, అనుష్ఠానం గనక చేసుకొని, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం రాహవే నమః, ఓం శనైశ్చరాయ నమః అంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.